రాత్రి సమయం సరిగ్గా 1:07. హైదరాబాద్ హైవే 44 మీద ఓ యువకుడు తన బైక్ మీద సింగిల్ ట్రిప్ వెళ్తున్నాడు. చుట్టూ ఎవరం లేని ఓ మలుపు దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా బైక్ లైట్ కి ఎదురుగా తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి కనిపించింది. ఆమె చేతులు ఊపుతూ బైక్ ఆపమంది లాగా అనిపించింది. తను జాగ్రత్తగా బ్రేక్ వేసి ఆపాడు. కాని అక్కడ ఎవరూ లేరు. ఒక్క క్షణం తల తిరిగి చూశాడు. ఏదీ లేదు. అదే సమయంలో బైక్ రియర్ వ్యూ మిర్రర్లో ఆ తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి అతని వెనక కూర్చున్నట్టు స్పష్టంగా కనిపించింది. ఒక్కసారిగా గుండె వేగంగా త్రుంచుకుంది. తల వెనక్కి తిరిగి చూసేసరికి ఎవ్వరూ లేరు. కాని బైక్ కూర్చునే చోట తడిగా ఒక మచ్చ కనిపించిందట, ఎవరో కూర్చున్నట్టు. షాక్తో బైక్కు బ్యాలెన్స్ పోయి స్కీడ్ అయింది. యువకుడు గాయాలతో తేరుకున్నాడు. కాని చెప్పిన మాటలు చచ్చేంత భయంకరంగా ఉన్నాయి. ఆమె వెనక కూర్చుంది. నా చెవి దగ్గర మెల్లగా చెప్పింది, ఇంకోసారి రావద్దు అని. పోలీసులు ఆ ప్రాంతాన్ని చెక్ చేయగా అదే లొకేషన్లో 10 సంవత్సరాల క్రితం ఒక యువతి, తెల్ల డ్రెస్లో ఉన్న అమ్మాయి యాక్సిడెంట్కి గురై చనిపోయినట్టు రిపోర్ట్ వచ్చింది. అప్పటి నుండి అర్ధరాత్రి 1 గంటకి అదే స్పాట్ దగ్గర ఎవరో సిగ్నల్ ఇస్తూ కనిపిస్తుందట. మీరు ఎప్పుడైనా హైవే 44 మీద రాత్రి 1 గంట తర్వాత ప్రయాణించాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆమె ఇప్పటికీ తన చివరి ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు ఎవరైనా వెనక్కి కూర్చునే ప్రయాణికుడిని వెతుకుతోంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అక్కడ ఇప్పటికీ ఓ తెల్ల డ్రెస్ అమ్మాయి ప్రయాణికుల కోసం ఎదురుచూస్తోందట. ఆమె ఎప్పటికీ ఆ ప్రయాణం పూర్తి చేయలేకపోయింది. మీకు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.